జహీరాబాద్ కి సంబంధించి జహీరాబాద్ నేటి దాతలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడాలి, పేరెంట్స్ చూడాలి, మైనర్లు పిల్లలు ఎవరైతే బండ్లు నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా చూడాలి వీడియో. మైనర్ల చేతికి వాహనం మీ మెడకు చట్టం ఉచ్చు. సో ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరికీ జైలు శిక్ష, వాహనం సీజు, మైనర్లపై చర్యలు, పట్టుబడితే చుక్కలే భారీ జరిమానా. ఎవరు చెప్తున్నారు? ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్. మీ పిల్లలు బడికెళ్లే వయస్సులోనే బండి మీద చక్కర్లు కొడుతున్నారా? వారి చేతికి వాహనం ఇచ్చి మురిసిపోతున్నారా? అయితే ఒక క్షణం ఆగండి. మీ ముద్దుల కొడుకు భవిష్యత్తును మీ చేతులారా ప్రమాదంలోకి నెడుతున్నారని తెలుసా? సరదా కోసం చేసే ఈ పనులు వారి ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయని గ్రహిస్తున్నారా? ఇటీవల కాలంలో మైనర్లు నడుపుతున్న వాహనాల వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలు కన్నవారికి కడుపు కోతను మిగిలిస్తున్నాయి. ఇంతకీ మైనర్ డ్రైవింగ్ పై చట్టం ఏం చెప్తుంది? పట్టుబడితే ఎలాంటి కఠిన శిక్షలుంటాయి? పోలీసుల హెచ్చరికలు వెనుక ఉన్న చేదు నిజాలేంటివి? ప్రాణాలు తీస్తున్న సరదా చిగురుటాకుల్లా రాలుతున్న బతుకులు. పట్టణాల నుంచి పల్లెల వరకు 10వ తరగతి కూడా పూర్తి కాని పిల్లలు రోడ్లపై రయ్యమంటూ దూసుకెళ్లడం సర్వసాధారణ దృశ్యంగా మారింది. నియంత్రణ లేని వేగం, అనుభవ రహిత్య కారణంగా వీళ్ళ ప్రాణాలన్నీ కూడా చితికిపోతున్నాయి, బతుకులన్నీ కూడా చితికిపోతున్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఈ మధ్య చూస్తా ఉన్నాం. నేను కూడా ఈ స్కూళ్ళు కానివ్వండి, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పిల్లలందరూ కూడా మరి సరదానో మరి పేరెంట్స్ ఎట్లా ఇస్తున్నారు వాళ్ళకు అనేది కూడా తెలియదు. మరి పేరెంట్స్ కి తెలియకుండా వాళ్ళు బండ్లు తీసుకొస్తున్నారా? స్కూల్ అయిపోగానే వాళ్ళ దోస్తులు వస్తారు, లేదా వీళ్ళు కూడా బండ్లు స్కూళ్ళకి ఎట్లాగో అలౌడ్ ఉండదు కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో పెట్టుకుంటా ఉన్నారు. స్కూల్ అయిపోగానే ఫస్ట్ బయటికి పోయి ఆ బండి తీసుకొచ్చి ఇక ఆడ కొంచెం ఫోజులు కొట్టడానికి బండ్లు ఇష్టం ఉన్నట్టుగా ముందు టైర్ లేపుడు, బ్రేక్ లేచుడు, ఆడపోయి స్కిడ్లు కొట్టుడు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. మరి అది మీ సరదా ఆ ఏజ్ లో మేబీ అట్లా ఉంటది, మాక్సిమం చెప్పాలంటే ఆ ఏజ్ లో అట్లుంటది. కానీ ఒక్కసారి మీరు పట్టుబడితే ఎట్లుంటది అనేది కూడా ఒక్కసారి చూడండి. ఆ ఏజ్ లో మీకు ఎంత అవగాహన ఉన్నా కూడా మీరు సైకిలే నడపాలి, బండ్లు ఇచ్చే అవకాశం ఉండద్దు అసలు. మీరు అంత పర్ఫెక్ట్ అయినా కూడా మీరు సైకిల్ దొక్కాలి, కానీ ఆ ఏజ్ లో మీరైతే బండి పట్టద్దు. మరి పట్టుబడితే చుక్కలే, మా అబ్బాయి బాగా నడుపుతాడులే అనే ధీమాతో తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. కానీ చట్టం దృష్టిలో ఇది తీవ్రమైన నేరం. పోలీసులు లేదా రవాణా శాఖ తనిఖీలో మైనర్లు పట్టుబడితే ఎదురయ్యే పరిణామాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో భారీ జరిమానా, జైలు శిక్ష, వాహనం సీజు ప్లస్ మైనర్ పై చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మరి భారీ జరిమానా అంటే మోటార్ వాహనాల చట్టం ప్రకారం మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానికి జరిమానా విధించే అవకాశం ఎవరికి పడుతుంది? ఎవరైతే ఆ బండి ఓనర్ ఉన్నాడో ఆయనకి భారీ జరిమానా పడటం జరుగుతుంది. మరి ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చిన, మీరు తీసుకొచ్చిన బండి ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ కి చలాన్ పడడం అయితే జరుగుతుంది. అది కూడా పెద్దగానే ఉన్నది ఈ మధ్య. ఇంకోటి జైలు శిక్ష, కేవలం జరిమానాతోనే వదిలిపెట్టరు. వాహన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనపై కేసు నమోదు చేసి నేరం రుజువైతే 3 నెలల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉన్నదంట. ఓకే, వాహనం సీజ్ అయిపోతుంది. మరి వాహనం సీజ్ అయినాక ఏమైతుందంటే మైనర్లు నడిపిన వాహనాన్ని పోలీసులు తక్షణమే సీజ్ చేస్తారు. బీమా వర్తించదు. ఒకవేళ మైనర్ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే ఆ వాహనానికి బీమా కూడా వర్తించదు అంట. సో దానికి గట్టే ఇన్సూరెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వర్తించదు. నష్టం అంతా యజమానులే భరించాల్సి ఉంటుంది. సో మీకు రావాల్సిన బీమా ఏదైతే ఉంటుందో అది రాదు. దానికి ఎంత రిపేర్ అయినా ఏదైనా కూడా మొత్తం మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి వచ్చేసింది మైనర్ పై చర్యలు. పట్టుబడిన మైనర్ ను ఒకరోజు జువైనల్ హోమ్ కు తరలించే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. 18 ఏళ్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతనే ఇవ్వాలి. పిల్లల వాహనాలను నియంత్రణ లేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి సందర్భాలలో తల్లిదండ్రులపై కఠినమైన కేసులు నమోదు చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మీరు లైసెన్స్ వస్తుందో అప్పుడు 1 మంత్ ఏదో డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఆ టైంలో కూడా కంపల్సరీ ఒక పేపర్ ఇస్తారు అన్నట్టు, అది ఉండాలి. మళ్ళీ హెల్మెట్ ఉండాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఆ టైం అనే కాదు, హెల్మెట్ ఎప్పటికి కూడా పెట్టుకోవాలి. సో ఆ 1 మంత్ ఏదైతే లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పి ఉంటుంది, అది కూడా లేదు ఆ టైంలో. అది కూడా లేకుండా మళ్ళీ ఎల్ బోర్డ్ కూడా కంపల్సరీ ఉండాలి. మీ దగ్గర లెర్నింగ్ లైసెన్స్ ఉంటే కంపల్సరీ ఎల్ బోర్డ్ అనేది ఉండాలి. అది లేకపోతే దానిపైన కూడా యాక్షన్స్ తీసుకుంటారు. సో ఇది మైనర్లు కనుక బండ్లు నడిపితే ఏమైతుంది ఏందనే దానిపైన ఇక్కడ చెప్పడం జరిగినది. సో ఇప్పటికైనా కూడా పేరెంట్స్ అయినా పిల్లలైనా ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి.